హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారిక అండ్ క్రిష్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగిన కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ యొక్క విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ప్రోగ్రాంలో మా పాప నిహారిక కూడా పార్టిసిపేట్ చేసింది. సో మేము రవీంద్ర భారతి ఆడిటోరియంకి వెళ్ళడం కోసము మాకు దగ్గరలో ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్ళాము. మియాపూర్లో మేము మెట్రో ట్రైన్ ఎక్కి లక్డీ కపూల్ స్టేషన్లో దిగామండి. లక్డీ కపూల్ నుండి రవీంద్ర భారతి ఆడిటోరియం వాకబుల్ డిస్టెన్స్. మనకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది రవీంద్ర భారతి ఎంట్రన్స్ అండి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళండి. ఇది రవీంద్ర భారతి లోపల వ్యూ అండి. మేము వెళ్ళేసరికి చీఫ్ గెస్టుల ప్రసంగాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వారు శ్రీ డాక్టర్ బాబు మోహన్ గారు, తెలుగు ఫిల్మ్ యాక్టర్, శ్రీ భరణి శంకర్ గారు, టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్, అండ్ శ్రీ జ్యోతి రెడ్డి గారండి, టీవీ మూవీ ఆర్టిస్ట్. ఆమె కూడా మాకు ఇచ్చిన టైం స్లాట్కి 2 hours బిఫోర్ మేము ఆడిటోరియంకి వెళ్ళామండి. ఎందుకంటే నిహారికకి మేకప్ అండ్ డ్రెస్ ఇవన్నీ చేయడానికి ఆ టైం సరిపోతుంది. సో తన మేకప్ అయితే అవుతుందండి. తన మేకప్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ అయితే ఇలా వచ్చింది. మా పాపని ఈ లుక్లో, ఈ అవుట్ఫిట్లో చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. యాజ్ ఏ పేరెంట్స్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో నెక్స్ట్ తన డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేస్తున్న వాళ్ళు భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళండి. వాళ్ళ యొక్క 11th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలను అయితే ప్రజెంట్ చేశారండి. నిహారిక అయితే ఫస్ట్ టైం సోలో ప్రోగ్రామ్ చేస్తుందండి. రవీంద్ర భారతిలో నిహారికకి ఇది 3rd ప్రోగ్రాము. నిహారిక చేసిన డ్యాన్స్ సాంగ్ ఏమిటంటే ఆలోకయే శ్రీ బాలకృష్ణం. ఈ సాంగ్కి అయితే తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిందండి. మా పాపకి డ్యాన్స్ నేర్పిస్తున్న గురువు డాక్టర్ రమాదేవి గారండి. రమాదేవి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, రోడ్ నెంబర్ 4, బండారీ లేఅవుట్, నిజాంపేట అండి. నిహారిక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా జరిగిందండి. డ్యాన్స్ తర్వాత తనకి మెమోంటోని అయితే ప్రజెంట్ చేశారు. ఇదండి రవీంద్ర భారతిలో జరిగిన కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.